జర్నలిస్టులు అరెస్ట్ అయినరు. చట్టాన్ని క్వశ్చన్ చేయాలన్నా, అంటే లాని క్వశ్చన్ చేయాలన్నా, లేకపోతే కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేయాలన్నా? ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులను అలిగేషన్ ఏంటంటే ఒక గాసిప్ రిపోర్ట్ పెట్టిండ్రు, ఒక మినిస్టర్ని ఇంకొక మహిళా ఐఏఎస్ని ఏదో అసభ్యకరంగా ఏదో వార్త నడిపిండ్రు. ఇవాళ మీరు బెయిల్ ఇమ్మీడియట్గా గ్రాంట్ అయ్యింది అని అంటే అరెస్ట్ అవాయిడబుల్ ఉంటుండే కదా సార్. నేను అడుగుతున్నా సార్, సతేంద్ర కుమార్ అంటిల్ 2022లో కూడా బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అని చెప్పి మాట్లాడింది సార్ కోర్టులు. మళ్ళీ కోమటిరెడ్డి గారు మాట్లాడిన ఏదైతే బైక్ అలిగేషన్ ఏదైతే ఉంది చూడు, ఇది డైరెక్ట్ సీఎం గారిని టార్గెట్ చేసినట్టుందిగా. యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ సార్. మమ్మల్ని అరెస్ట్ చేసుడు కాదు, కఠినమైన శిక్షలు వేయండి సార్. బట్ రాజకీయ నాయకుల చేతులలో మీరెందుకు సార్ బలవుడు? అది క్లియర్ కట్గా కనబడుతుంది సార్. ఇవాళటి పాపరాజీ రేపటి సైలెన్సా? మళ్ళీ కోమటిరెడ్డి గారే చెప్పాలి కదా, కరెక్టారా? అంటే ఇవాళటి జర్నలిస్టులు రేపు క్రిమినల్లా, లేకపోతే గూఢాచారులా రేపు? ఇది కథనం చదువుతుంటే ఎన్టీవీ జర్నలిస్టులది అరెస్ట్ ఫ్రెండ్స్, నేను అన్నగా తీసుకుంటానని. ఇది తీసుకుంటే ఒక బాధ వేస్తుంది బాగా. చూడండి మీరు, సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనము, హైకోర్టు ఎట్లనో వాళ్ళకు బెయిల్, హైదరాబాద్ కోర్టు వాళ్ళకు బెయిల్ ఇచ్చింది, కండిషనల్ బెయిల్. ఎమర్జెన్సీ పీరియడ్ల లాగా పోలీసులు బిహేవ్ చేసిర్రు అని చెప్పి మాట్లాడతారు. ఎస్ఐటి ఫామ్ చేసిండ్రు. తెలంగాణ ఎవరెవరు జర్నలిస్టులు ఎవరెవరు కాదు అని చెప్పిండ్రు. యూట్యూబర్లు పాపరాజీలు అయిపోయినరంట. పాపరాజీ అంటే కూడా చెప్తా మీకు. ఇంకొకటి ఏమని అన్నాడు, మర్కీ పాలిటిక్స్ విత్ ఇన్ తెలంగాణ కాంగ్రెస్. ఎస్, కోమటిరెడ్డి గారు కూడా గంభీరమైన ఆరోపణలు చేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా జర్నలిస్టులని జర గట్టిగానే అరుచుకున్నాడు అని చెప్పి ఒక టాక్ వస్తుంది. ఇవన్నీ సౌత్ పోస్టులకేం తీసుకొని ఒక చిన్న చిట్టా చేసి చూస్తే ఫ్రెండ్స్, ఇలా అర్థం కావాల్సింది ఏంటంటే, జర్నలిస్టులు అరెస్ట్ అయినరు. దేనికి అరెస్ట్ అయినరు అని చెప్పి మాట్లాడితే చట్టాన్ని క్వశ్చన్ చేయాలన్నా, అంటే లాని క్వశ్చన్ చేయాలన్నా, లేకపోతే కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేయాలన్నా అనే తరుణంలో కొంచెం సేపు నేను సందిగ్ధంలో పడ్డా, కన్ఫ్యూజన్లో పడ్డా. ఎన్టీవీ జర్నలిస్ట్ కేసుకి ఇట్లా మనం తీసుకొని చూస్తే మర్కీ పాలిటిక్స్ అంటే బురద రాజకీయాలు అని అంటాం కదా మనం. బురద రాజకీయాలు తెలంగాణ రాజకీయాలకు నిదర్శనం అయిపోయింది, అద్దం పట్టినట్టు అయిపోయింది. లీగల్ అనాలిసిస్ ఏంది, పొలిటికల్ అకౌంటబిలిటీ ఏంది, ప్రెస్ ఫ్రీడమ్ ఏ రకంగా ఉండాలా, దీని మీద జర మాట్లాడదాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఏమైంది రాబాయి అని చెప్పి జర మనం వెనకకు పోయి చూస్తే ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులను అలిగేషన్ ఏంటంటే ఒక గాసిప్ రిపోర్ట్ పెట్టిండ్రు, ఒక మినిస్టర్ని ఇంకొక మహిళా ఐఏఎస్ని ఏదో అసభ్యకరంగా ఏదో వార్త నడిపిండ్రు. అరెస్ట్ ఎప్పుడు చేసిర్రు అని అంటే టెలికాస్ట్ అయిన ఒక 2-3 డేస్ 1-2 డేస్లను అరెస్ట్ చేసిర్రు. దాని తర్వాత కోర్టు ఇమీడియట్గా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత నాకు క్వశ్చన్ ఏమని వచ్చిందంటే, లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పొలిటికల్ ఎన్ఫోర్స్మెంటా? నేను ఎలా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అడుగుతున్నా. ఎందుకంటే నేను ఎన్ని ఇంటర్వ్యూలు చూసినాక మాట్లాడుతున్నా సార్, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చూసినాక మాట్లాడుతున్నా, ఇంక్లూడింగ్ ఎన్టీవీలో నడిచిన కథనం కూడా నేను తెప్పించుకొని చూసుకున్నా కానీ మాట్లాడుతున్నా. లా ఎన్ఫోర్స్మెంట్ అనేది పొలిటికల్ ఎన్ఫోర్స్మెంట్తో సమానమా? ఫస్ట్ నాకు ఈ ఆన్సర్ చెప్పురు సార్. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, కోర్ ఇష్యూ కాడికి వస్తే బ్యాడ్ జర్నలిజం అనేది ఖచ్చితంగా మనము దాన్ని తిప్పి కొట్టాలా. ఎవడెవడైతే జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆధారాలు లేని కథనాలు నడుపుతానంటే అది తప్పే. దాని మీద కఠినమైన శిక్షలు వేయాలా, నేను కూడా దానికి సమర్థిస్తా, మీతో ఏకీభవిస్తా. కాకపోతే నాకు దీనికి ఆన్సర్ కావాలి సార్. బ్యాడ్ పోలీసింగ్కి, బ్యాడ్ పాలిటిక్స్కి జస్టిఫై చేద్దామా నేను అడుగుతున్నా. పోలీసింగ్ అండ్ పాలిటిక్స్ అని ఎందుకు అడుగుతున్నానంటే సార్, క్రిమినల్ అరెస్టు ఎథికల్ ల్యాబ్స్ ఒకటేనా సార్ నేను అడుగుతున్నా. రాత్రి అర్ధరాత్రుల పూట వచ్చి సంఖ్యలు లేసుడు అనేది టీఆర్పీ జర్నలిజమా సార్ నేను అడుగుతున్నా. అది పోలీసులు లేదా రాజకీయ నాయకులు చేస్తురా సార్? రూల్ ఆఫ్ డెమోక్రసీ, మీడియా ఎథిక్స్ అది లాతో కరెక్ట్ కావాలి సార్, భయంతోనా సార్? ఈ ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే నాకు దయచేసి చెప్పండి సార్. లీగల్ రెడ్ ఫ్లాగ్ ఫస్ట్ తీసుకొని చూస్తే సార్, అసలు అరెస్ట్ నెససరీయా? బెయిల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా సార్ ఈ మాట. అరెస్ట్ నెససరీ ఉండేనా సార్? ఎందుకు మాట్లాడుతున్నానంటే, సుప్రీంకోర్టు క్లియర్ కట్గా 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లా క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే, అరెస్ట్ మ్యాండేటరీ కాదు, ఫస్ట్ నోటీసులు సమన్లు ఇయ్యండ్రి. సతేంద్ర కుమార్ అంటిల్ 2022లో కూడా బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అని చెప్పి మాట్లాడింది సార్ కోర్టులు. ఇవాళ మీరు బెయిల్ ఇమ్మీడియట్గా గ్రాంట్ అయ్యింది అని అంటే అరెస్ట్ అవాయిడబుల్ ఉంటుండే కదా సార్ నేను అడుగుతున్నా సార్. ఎందుకంటే రేపు నా మీద కూడా కావచ్చు సార్, ఇది నేను అప్రమత్తంగా ఉండాలి కదా సార్. సో రాజ్యాంగం ఏం చెప్తున్నది, రాజకీయం ఏం చెప్తున్నది, రాజకీయానికి మధ్యలో శాండ్విచ్ అయిపోతున్న పోలీసులు మీరు ఏ పక్షాన ఉంటారు? రాజ్యాంగం పక్కన ఉంటారా, లేకపోతే రాజకీయ పక్షాన ఉంటారా? నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా సార్.
ఇట్ ఈస్ నాట్ బై ఇంట్రెస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. నౌ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎథిక్స్. ఏది న్యాయం సార్, ఏది ధర్మం నేను అడుగుతున్నా. లీగల్ రెడ్ ఫ్లాగ్ 2 ఇట్లా మనం తీసుకొని చూస్తే అసలు అఫెండెడ్ పర్సన్ ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే ఇక్కడ మినిస్టర్ కానీ లేకపోతే ఆ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరు కంప్లైంట్లు ఇవ్వలే. ఈ కంప్లైంట్ మీద మొత్తం తాండవం ఆడిరు చూడు పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు. ఎవరి మీద ఆడినరు అని అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఆడినరు, ఒక సీనియర్ బ్యూరోక్రాట్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఆడినరు. అంటే నేను ఏమడుగుతున్న లీగల్ క్వశ్చన్, ఎవరైతే డైరెక్ట్ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, మినిస్టరో మహిళా ఆఫీసరో, వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళ అసోసియేషన్ నుంచి ఎవరన్నా ఇస్తే దాని మీద మీరు ఇంత తాండవం ఆడిరు చూడు, అఖండ తాండవం లెక్క. మళ్ళీ ఇది లీగలీ కరెక్టా అన్నది నా సెకండ్ క్వశ్చన్. సెలెక్టివ్ జస్టిస్ అనే ఒక ప్రశ్న నాకు ఒకటి కనిపించింది సార్. జడ్జిమెంట్ మీద కాదు, రాజకీయము ప్లస్ ఈ పోలీసులు చేసిన అడ్డమైన చాతలకు నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఏందనంటే ఎస్ఐటి జర్నలిస్టుల పేర్ల మీదనా సార్? జర్నలిస్టుల మీద మీరు ఎస్ఐటి పెడతారా? దేని మీద సార్? ఒక మీడియా టెలికాస్ట్ చేసినందుక? కమిషన్స్ ఇన్వెస్టిగేషన్స్ లీడ్ చేస్తాయి సార్. బట్ నేనేం అడుగుతున్నా, మీడియా ఆఫీసుల మీద అటాకులు జరుగుతాయి సార్, జర్నలిస్టుల మీద అటాకులు జరుగుతాయి సార్. సార్ నేను ఏమడుగుతున్నా, పోలీసు వాళ్ళని ఏమడుగుతున్నా, సిట్టు పెట్టిండ్రు కరెక్టే, మళ్ళీ ముత్యాలమ్మ సిట్ ఏడదాకా వచ్చింది సార్? దాని పురోగతిలో భూలక్ష్మీ మాత టెంపుల్ ఏడదాకా వచ్చింది? దాని సిట్టు మీద మనం ఎన్నడూ మాట్లాడుకుంటలేం సార్. అంటే సెలెక్టివ్ జస్టిస్ క్వశ్చన్ అనేది నా మనసులో రగులుతుంది సార్ ఈరోజు. నేను అందుకే అడుగుతున్నా. ఫస్ట్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ సెలెక్టివ్ అవుట్రేజ్ కనిపించింది సార్ నాకు. ఫస్ట్ టైం మరీ ఘోరంగా మనము రాజకీయానికి బెండ్ అయిపోయిన మానని అనిపించింది సార్ ఫస్ట్ టైం. అది కూడా మళ్ళీ నాకు ఇష్టమైన పోలీస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు అక్కడ. ఒకప్పుడు నేను ఐడియలైజ్ చేస్తుండే, ఇన్ఫ్లుయెన్స్ అవుతుండే వీళ్ళని చూసి, అబ్బా ఇట్లుండాలి కదా డెసిషన్ అంటే రాజకీయ ప్రెషరు, లేదా మళ్ళీ నేను ఇప్పుడు ఎట్లా అనుకోవాలనంటే అంత ఒత్తిడి పోలీసు వాళ్ళ మీద తీసుకొచ్చిరని అనుకోవాలన్నా, ఏమనుకోవాలో నాకు అర్థమవుతలేదు. నేను పోలీసు వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే సార్, మా మీద కూడా దాడి జరిగింది సార్. 3-4 రోజులు కంటిన్యూస్గా జరిగినాయి సార్. మా మీద 3-4 ఎఫ్ఐఆర్లే ఉన్నాయి సార్. నేనేం అడుగుతున్నా సార్, నా ఆఫీస్కి వచ్చి నా సామాన్ ఎత్తుకపోయారు సార్. ఆ సామాన్ ఇప్పటిదాకా ఏడిపోయిందో కూడా తెలియలే. రాత్రి నా ఇంటి మీదకి 120-130 మంది వచ్చి దాడి చేసిరు సార్. ఆడెవడు, ఏంది, ఏం కథ దాని మీద అంటే భాగ్యనగరంలో మా భాగ్యరేఖలు ఏ రకంగా ఉన్నాయో అనే భాగ్యం కూడా మాకు లేదు. బట్ ఒక రాజకీయ నాయకుడికి, ఒక మహిళా ఆఫీసర్కి, అది కూడా బ్యూరోక్రసీలో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం సపరేట్గా ఒక సిట్టు, రాత్రి మిడ్నైట్ అరెస్టులు. నేను 3 లీగల్ క్వశ్చన్లు అడిగినా సార్, 2 సుప్రీంకోర్టు సైటేషన్స్లు కూడా పెట్టినా సార్. అగ్రీవ్డ్ పార్టీ కూడా కంప్లైంట్ చేయకపోయినా ఈ అతుత్సాహం ఉంది కదా సార్, జుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అని అన్నట్టు నాకు అనిపించింది సార్. మెజిస్ట్రేట్ ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేసింది సార్ అని అంటే నరేటివ్ అనేది ఆడనే కొట్టేసిండ్రు. మెజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ ప్రకారం చూస్తే, జడ్జి గారు ఇచ్చిన బెయిల్ ప్రకారము అసలు అరెస్ట్ ఎందుకు చేసిరు మీరు? నోటీస్ ఇచ్చి పిలిపించి దర్యాప్తు చేస్తుంటే అయిపోతుండే, కస్టోడియల్ నెసెసిటీ అవసరమే లేదు అని నాకు అర్థమైంది. నేను మీతో మాట్లాడుతున్నా సార్. ఐ స్టాండ్ కరెక్టెడ్. హౌఎవర్ అంటే మీరు మీ పదవిని ఉపయోగించినరా, దుర్వినియోగపరిచినరా, అదిగా నేను మీకే వదిలేస్తున్నా సార్. ఫస్ట్ టైం కొంచెం బాధేసి మాట్లాడుతున్నా సార్. ఇది నేను ఎవరికి మద్దతు తెలుపుతలేను సార్. నేను నా జర్నలిస్టులకు మద్దతు తెలుపుతలేను, నేను ఎవరికి మద్దతు తెలుపుతలేను. వాళ్ళు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు రాజ్యాంగం ప్రకారం ఏ శిక్ష పడాలో అది పడాలి. నేనేం అడుగుతున్నా సార్ అని అంటే కన్ఫ్రంటేషనల్ పోలీసింగ్. మీరు మీడియా మిత్రులతో మాట్లాడుతూ కూడా కొంచెం ఇట్లా అదేమంటారు సార్, దాన్ని అగ్రెసివ్గా మాట్లాడిండ్రు. మీ నేచర్ అది కాదు. మీడియా వాళ్ళు మీ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా వీ విల్ స్పీక్ లేటర్ అని చెప్పిన వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ల కంటే ఎక్కువ నాకు పోలీస్ ఆఫీసర్ల మీద అత్యంత సానుభూతి ఉంటుంది. సానుభూతి అనే దానికంటే నమ్మకం కూడా ఉంటుంది. ఎందుకంటే నా భద్రత మీ బందోబస్తునే ఉంటుంది సార్. ఇది ఎన్నోసార్లు నేను చెప్పిన. బట్ ఇక్కడ నాకు నో అకౌంటబిలిటీ అనేది కనిపిస్తుంది సార్. బికాస్ పోలీస్ ఈజ్ ఆల్సో ఆన్సరబుల్ టు ది కాన్స్టిట్యూషన్ సార్, అండ్ యూ ఆర్ బౌండ్ టు బీ. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ సెంటిమెంట్ ఆఫ్ సంబడీ విచ్ హస్ గాట్ హ్యాంపర్డ్. ఈ సెంటిమెంట్లకు మనం ఆయింట్మెంట్ చూసుకుందామా సార్? హూ ఆథరైజ్డ్ ఇంటిమిడేషన్? నేనేమడుగుతున్నా అంటే ఇన్వెస్టిగేషన్ కదా కావాల్సింది అందరికీ, ఇంటిమిడేషనా? సార్ మీరు అన్నారు కదా అట్లా మాట్లాడతారా, అట్లా చేస్తారా? తప్పే సార్. ఎన్టీవీ జర్నలిస్ట్ అట్లా అంటే తప్పే సార్. ఆధారాలు చూసుకొని మాట్లాడండి. అయితే నేనేమంటున్నా, ఇక్కడ నాకు మోరల్ అథారిటీ ప్రాబ్లం ఉంది సార్. మా ముఖ్యమంత్రితో గుడ్డోళ్ళ తీసి కొడతా అంటాడు సార్. మళ్ళీ కాకీలకి ఇది సమ్మతమేనా? ఇక్కడ మోరల్ అథారిటీ ఏడిపోయింది సార్. నాకు ఆ జర్నలిస్ట్ని చూస్తే పచ్చకడ కొట్టబుద్ధి అవుతుంది, నాకు చెంప మీద ఒకటి అయ్యబుద్ధి అవుతుందని చెప్పి నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు సార్. ఫస్ట్ టైం నేను తెలంగాణలో వింటున్నా సార్, ఒరిజినల్ జర్నలిస్టులు, ఫేక్ జర్నలిస్టులు. ఏముంటుంది సార్? అది వేరే విషయము. నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక ఇంజనీర్ని సార్.
బట్ నేను ఏం అడుగుతున్నా అంటే ఒరిజినల్ జర్నలిస్టులు ఫేక్ జర్నలిస్టులు ఏమైనా ప్రోటోకాల్ ఉందా సార్, ప్రొసీజర్ ఉందా సార్ కనుక్కోనికే? ఈజ్ దర్ ఎనీ జాబ్ డిస్క్రిప్షన్ అయితే? సరే ఇవాళ నేను ఏమని అడుగుతున్నా, అగ్గర్ ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు లేకపోయిన ఉంటే తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు నిజాలు బయటపడుతున్నాయినా సరేనా? ఈ పత్రికలు రాస్తాయా సార్ ఏమన్నా? 19 లక్షల అటవీ శాఖ భూమి మాయమైంది సార్, ఎవడన్నా రాసిండా సార్? మృగవాణిలా 200 ఎకరాలు ఎర్రట అని రాసిండ్రు సార్, ఎవరికైనా తెలుస్తుండేనా సార్? ఇది ప్రతి అక్రిడిషన్ ఉన్న మీడియా గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకు బానిసలైతే యూట్యూబర్లే ఒరిజినల్ జర్నలిస్టులై మాట్లాడుతున్నారు కదా సార్. నేను ఇలా యూట్యూబర్ల పక్షాన్నో లేదా మన అక్రిడిషన్ ఉన్న జర్నలిస్టుల పక్కన మాట్లాడతలేను, నేను యాజ్ ఏ సత్యాన్వేషి కింద మాట్లాడుతున్నా. ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ట్రూత్ కెన్ నెవర్ బి మేడ్ ఏ క్యాజువాలిటీ సార్. అది నేను మాట్లాడినా, అక్రిడిషన్ లేని మీడియా వాడు మాట్లాడినా, సత్యాన్వేషణ అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఈ ఫేక్ జర్నలిస్ట్ అండ్ దీని ఏమంటారా ఒరిజినల్ జర్నలిస్టులు అంటే ఏంది? అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా జర్నలిస్టులకు ధమ్కి ఇస్తుందా సార్? లెక్చర్ ఇస్తుందా సార్ మా డిగ్నిటీ మీద? నేను ఇలా అడుగుతున్నా సార్. ఇది మాట్లాడుతుంటే సిస్టమ్ని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, పోలీసులకు, రాజకీయ నాయకులకు ఇద్దరికి. ఏందనంటే ఎస్పెషల్లీ రాజకీయ నాయకులకు. కోమటిరెడ్డి గారు ఏదైతే ఎమోషనల్ అవుట్ బస్ట్ అయినరు చూడు, ఎమోషనల్గా, మళ్ళీ ఇది స్మియర్ క్యాంపెయిన్ కాదా? ఇన్హ్యూమన్ కాదా? ఎందుకు అడుగుతున్నానంటే ఆయన కూడా సిమిలర్ రూమరే మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారి పైన. సీఎంఏ ఒకసారి ఒకళ్ళని ఎవరినో కలిసిండ్రు, బైక్ మీద పోయి కలిసిండు అని చెప్పిండు. అంటే ఇది క్లియర్ కట్గా ఇంటర్నల్ రిఫ్ట్ ఏదో చూపుతున్నాడు కదా. ఆపోజిషన్ వాడు మాట్లాడలే, ఇది సొంత కాంగ్రెస్ మినిస్టరే మాట్లాడిండు. ఇది మాట్లాడింది ఎవరు ముంగట? మీడియా పర్సన్ల ముంగట మాట్లాడిండు. మీడియా పర్సన్కి టిప్ ఎవరు ఇచ్చిండ్రు? రాజకీయ నాయకులు ఇచ్చిండ్రు. ఏ రాజకీయ నాయకులు ఇచ్చిండ్రు? అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఈ టిప్ ఇచ్చిండ్రు. ఈ టిప్ ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు మీడియా వాళ్ళు అది రాస్తే మాట్లాడినోడిది తప్పు కాదు, కానీ రాసినోడిది తప్పు అని అనడము హిపోక్రసీ కాదా? నేను అడుగుతున్నాను. జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్. మళ్ళీ పోలీసు వాళ్ళు ఈ స్మియర్ క్యాంపెయిన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు నేను అడుగుతున్నాను. మళ్ళీ ఈ కోమటిరెడ్డి గారు మాట్లాడిన ఏదైతే బైక్ అలిగేషన్ ఏదైతే ఉంది చూడు, ఇది డైరెక్ట్ సీఎం గారినే టార్గెట్ చేసినట్టుందిగా. ఎవరు పబ్లిక్లో మాట్లాడలేగా. సీఎం గారు ఏ బైక్ నడిపిండ్రు, ఎవరిని కలిసిండ్రు అని అనేది ఒక పంచాయతీ పెద్దగా మొదలవుతుంది కదా మీడియాలో. మళ్ళీ కోమటిరెడ్డి గారు పెద్దగా దీన్ని తీసుకొని వచ్చిరు కదా, దీని మీద చర్చ ఎవరు చేస్తారు సార్? నేను అడుగుతున్నాను. ఇది పొలిటికల్ సిగ్నల్ కాదా? మళ్ళీ కోమటిరెడ్డి గారు ఎందుకన్నారండి? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇది నాకు 3 పాసిబుల్ అవుట్కమ్స్ కనబడుతున్నాయి, మోటివ్లు కనబడుతున్నాయి. కోమటిరెడ్డి గారు మాట్లాడిన మాటలకు నాకు 3 పాసిబిలిటీ కల్పిస్తున్నది. ఫస్ట్ ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ బై డిటరెన్స్ అంటాం కదా. ఆయన మీదకి ఒక గంభీరమైన ఆరోపణ రాగానే, ఆయనకంటే పెద్ద ఆయన మీద ఒక గంభీరమైన ఆరోపణ చేసినాం అనుకో, ఆయనది న్యూట్రల్ అయిపోతుంది. దిస్ ఈజ్ సంథింగ్ వాట్ వీ కాల్డ్ యాజ్ సెల్ఫ్ డిఫెన్స్ బై డిటరెన్స్. బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్మియర్ క్యాంపెయిన్. ఇప్పుడు పాపరాజీ ఎవరండి? పాపరాజీ అంటే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక కెమెరామెన్లను పెడతారు. ఇది ఎస్పెషల్లీ బాంబేలో ఎక్కువ ఫేమస్ ఉంటుంది. ఈ పాపరాజీలు అందరూ ఏం చేస్తారంటే ఫిల్మ్ యాక్టర్ల ఇంటి పక్కన పెడతారు. వాళ్ళ ఇంట్లోకి ఎవడు పోయిండు వీడియో తీస్తాడు, బయటకు ఎవడు వచ్చిండు ఫోటో తీస్తారు. అలా పనే అది, అలా పనే. జిమ్ము పోతే ఏంది, అదేంది, ఇదేంది ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి అదే కావాలా. ఆడెవరితో తిరుగుతున్నాడు, ఈ హీరోయిన్ ఎవరితో తిరుగుతున్నది, ఇదే పంచాయతీ ఉంటుంది వీళ్ళదంతా. వీళ్ళని పాపరాజీ అంటారు అన్నమాట. మళ్ళీ ఇలా పొలిటికల్ పాపరాజీ చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. బైకు కలవడం ఇదంతా పొలిటికల్ పాపరాజీ కదా. లేదా మళ్ళీ నేను ఇంకొకటి అడుగుతున్నా, సెకండ్ మోటివ్, హైకమాండ్కి ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా? గవర్నమెంట్ని బ్యాక్ఫుట్లో పెడతానే మన ధమ్కి ఇచ్చిందా? లేదా కాంగ్రెస్లో నడుస్తున్న ఏదన్నా ఇన్విజిబుల్ హ్యాండ్కి సపోర్టు చేయించి చేతిలోన చెయ్యేసి అని చెప్పి మాట్లాడిండా? వితౌట్ ప్రొటెక్షన్ పవర్ఫుల్ స్పీచ్లు మాట్లాడిండు కోమటిరెడ్డి గారు అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా పంచాయతీ. మళ్ళీ నేను ఏమనుకోవాలా? ఈ స్మియర్ క్యాంపెయిన్ నేను ఏమనుకోవాలా అని చెప్పి మాట్లాడితే దీని మీద కూడా మాట్లాడతాడు. మీడియా వాడు రాస్తేనేమో అరెస్ట్ చేసిరు రాత్రి. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ లీడర్లు మాట్లాడితే ఏం చేస్తారు అని నన్ను అడుగుతున్నా. ద బిగ్ కాంట్రడిక్షన్ ఏముంటుంది అని అంటే, ఈ స్మియర్ కల్చర్కి, ఈ సెలెక్టివ్ పోలీసింగ్కి డిబేట్ చేస్తే నేను ఎవరి పక్షాన తీసుకోవాలి సార్? అంటే సార్ నేను ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ నేను ఎట్లా బతకాలా అని. ఆధారాలు పెట్టి మాట్లాడితే ఆధారాలు లేకుండా మాట్లాడలేకుండా మా మీద దాడి చేస్తారు. మేము ప్రశ్నిస్తే సమాధానం లేకుండా మిమ్మల్ని దూషిస్తారు. వెన్ వీ ప్రొడ్యూస్ హియర్ ది ఫ్యాక్ట్స్, వాడిచ్చిన అఫిడవిట్లు పెడితే మా వాసవాడు మా మీద కేసేస్తాడు. మళ్ళా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆయన మీదనే ఆడ రోడ్ల మీద ధర్నాలు జరుగుతుంటాయి. వాసవి సంస్థ మీద, క్యాప్స్ గోల్డ్ సంస్థ మీద ఈడీలు రేడ్ చేస్తాయి, ఐటీలు రేడ్ చేస్తాయి, ఏదో గవర్నమెంట్ ఏజెన్సీలు రేడ్ చేస్తాయి. చిత్రగుప్తు మీద ఎవరు రేడ్ చేయలేదు. ఆ కథనాలు ఏంద్రా పోయినానంటే మేము 70 సంవత్సరాల నుంచి,
నువ్వు 70 సంవత్సరాల నుంచి ఏం బిక్కుంటే నాకేంది? నువ్వు ఏదో పంచాయతీ చేసినావు కాబట్టే కదా, లంగలుచ్చ దందా చేసినావు కాబట్టే కదా. సో ఏ రకంగా మాట్లాడితే బెటర్ సార్? ఒక పెద్ద మనిషి నాతో ఏమన్నాడంటే, న్యూస్ ఛానల్ ఎట్లా నడపాలో తెలుసా గిరీష్, డీడీ న్యూస్ ఎట్లుంటుంది అట్లా నడపాలనంటే, సార్ నేను అన్నా మీరు డీడీ న్యూస్ చూస్తారా సార్ అని అన్నా. ఇదే ఆపేసుకో అని అంటాడు. సార్ ఎదురు మాట్లాడడం కాదు సార్, ఇది ఎదిగి మాట్లాడటం. ఇప్పుడు ఎవరు ఎంబారస్ అవుతున్నారు సార్ ఇక్కడ? అంటే నేను ఎట్లా మాట్లాడాలి సార్? ఏ రకంగా మాట్లాడాలి? ఆధారాలు పెట్టి మాట్లాడాలితే పంచాయితే, పర్సనల్ హరాస్మెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మళ్ళీ కోమటిరెడ్డి గారు మాట్లాడింది ఏంది అని అంటున్నా. ఇలా కోమటిరెడ్డి గారు ఎన్టీవీని ఎక్స్పోజ్ చేసిండా లేదా కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేసిండా? ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరిని ఎక్స్పోజ్ చేసిరు? ఎన్టీవీనా కాంగ్రెస్నా? మాట్లాడాలి కదా. జర్నలిజము పాలిటిక్స్ని డ్రైవ్ చేస్తలేదు సార్, పాలిటిక్స్ ఇలా జర్నలిజంని డ్రైవ్ చేస్తుంది సార్. పంచాయతీ అది సార్. పాపరాజీ వర్సెస్ జర్నలిజం అని చెప్పి మాట్లాడారు కదా, ఏదో సౌత్ ఫస్ట్ పోస్ట్ల పొలిటికల్ సర్కిల్స్లలో మాట్లాడుతున్నారు అని చెప్పి వచ్చింది కదా. సర్వేలెన్స్ ఈజ్ అలౌడ్, కానీ అది ఎప్పుడు తెలుసా? కాంగ్రెస్ చెప్పినప్పుడు. యూట్యూబర్లు ఫేక్ జర్నలిస్టులు డిబేట్కి వస్తారా సార్? నేనేమంటున్నా సార్, డిబేట్కి వస్తారా మీ కాంగ్రెస్ వాళ్ళు? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఛానల్కి. నేనేమన్నా తప్పు మాట్లాడినా, నేనేమన్నా తప్పు చేసినా, మీద సెక్షన్స్ కొత్త కాదు, చట్టాలు కొత్త కాదు. నేను కూడా చట్టానికి లొంగే పని చేయాలి. యాజ్ ఎ రెస్పెక్టబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐ నీడ్ టు హానర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దట్. మాట్లాడదామా సార్? ఎవడు ఫేకో బయటపడుతుంది అప్పుడు? ఒక డిబేట్ ఇస్తారా? మీ ఫేవరెట్ నా ఫేవరెట్ బనకచెర్ల మీదనే మాట్లాడదాం, మీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఫారెస్ట్ మీదనే మాట్లాడదాం, మీ ఫేవరెట్ నా ఫేవరెట్ 33 డిస్టిక్ల మీదనే మాట్లాడదాం, మీ ఫేవరెట్ నా ఫేవరెట్ 6 గ్యారంటీల మీద మాట్లాడదాం. ఎవడు పాపరాజీ ఎవడు పాపాత్ముడు బయటపడుతుంది సార్ మొత్తం. కోమటిరెడ్డి గారు సర్వేలెన్స్ చేస్తేనేమో అది యాక్సెప్టెడ్, ఎన్టీవీ వాడు సర్వేలెన్స్ చేస్తే మాత్రం అది పాపరాజీ. ఎట్లయితుంది? నేను ఎంబారాస్మెంట్ అవుతున్నా, నాకు అర్థమవుతలేదు. యూట్యూబర్లు ఫిలిమింగ్ చేసినాం అనుకో, అరెస్టులు వారెంట్లు. జర్నలిస్టులు పవర్ని క్వశ్చన్ చేసిరు అనుకో, ఎఫ్ఐఆర్లు సిట్టులు. అది నమ్మ జీవితం ఇదేంద్రా? అపోజిషన్ పార్టీ లీడర్లు ఇట్లా మాట్లాడుతున్నారు అని కూడా నన్ను అన్నాడు అనుకో, లీడర్లో మేము బరం. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడిరు అనుకో, అల్లాలు నడుస్తుంది. ఇప్పుడు పాపరాజీలు ఉన్నది ఏడా? పొలిటికల్ పాపరాజీ ఎవడు అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా ఇలా జర్నలిస్ట్ ఎవడనని? ఇలా పెద్దగా పోతుంది నాకు తెలుసు. ఇలా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా జర్నలిస్ట్ ఎవడనని? ఇలా పోలీసులు డిసైడ్ చేస్తారా ఎన్ని గంటలకు నన్ను అరెస్ట్ చేయాలని? ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది జడ్జ్మెంట్స్ అవైలబుల్ అండ్ ది డైరెక్షన్స్ అవైలబుల్. సార్ ఇఫ్ యూ డూ రాంగ్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ సార్. మమ్మల్ని అరెస్ట్ చేసుడు కాదు, కఠినమైన శిక్షలు వేయండి సార్. బట్ రాజకీయ నాయకుల చేతులలో మీరెందుకు సార్ బలవుడు? అది క్లియర్ కట్గా కనబడుతుంది సార్. సార్ లేకపోతే ఒక పని చేద్దాం సార్, ఈ కంటెంటే మేము అలౌ చేస్తాం, ఈ కంటెంట్ అలౌ చేయము అని చెప్పి మీరు ఒక ఆర్డర్ పాస్ చేయండి సార్. మేము కోర్టులో పోతాం, ఫేక్ యూట్యూబర్లం కదా, మేము అందరం పోయి ఆడ మాట్లాడతాం, కోర్టుల నుంచే మేము తెచ్చుకుంటాం. మై లార్డ్, దిస్ ఈజ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ది ఇండిపెండెంట్ ఇండియా, ప్లీజ్ ఎన్లైటన్ అస్ అని చెప్పి మేము కోర్టుల దర్వాజాలు ఒకసారి పెట్టుకుంటాం సార్. కోర్టులు డిసైడ్ చేస్తాయి కదా సార్ ఇక అప్పుడు ఫేక్ కా ఒరిజినల్ అనేది. పాపరాజీ అని అంటే క్రిమినల్ బై డిఫాల్ట్. దెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి షుడ్ ఆల్సో బి ఎ పొలిటికల్ పాపరాజీ. నువ్వు ఏదైనా స్టాకింగ్ చేసినా, హరాస్మెంట్ చేసినా, ఏమైనా థ్రెట్ ఇచ్చినా, ఏదైనా లీగల్ వయలేషన్ అయినా నువ్వు చెయ్యి. మీడియా క్రిటిసిజం అనేది పోలీస్ యాక్షన్ ఎట్లా ఈక్వల్ అయిపోతుంది నాకు చెప్పును? ఎట్లా అయిపోతుంది? నేను రాజకీయ నాయకులను కూడా అడుగుతున్నా. కాంగ్రెస్ ఇన్సైడ్ లీక్లు ఏమో నడుస్తాయి, మీడియా ఇవాళ పాపరాజీ రేపటి సైలెన్సా? మళ్ళీ కోమటిరెడ్డి గారే చెప్పాలి కదా, కరెక్టారా? అంటే ఇవాళ జర్నలిస్టులు రేపు క్రిమినల్లా లేకపోతే గూఢాచారులా? రేపు కాంగ్రెస్ పాపరాజీలకు ఫియర్ కాలే, కరెక్ట్గా చెప్తున్నా నేను. పాపరాజీలకు ఫియర్ కాలే, కాంగ్రెస్ అకౌంటబిలిటీకి ఫియర్ అయింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1)(a) బైలా మాకు ప్రాసెస్ ఉన్నది కదా ప్రతి ఒక్కడికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు, మళ్ళా నాకు అది తెలుసు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏందో. బట్ నేనేమంటున్నా అంటే మిడ్ నైట్ అరెస్ట్లు అనేది మళ్ళీ డ్యూ ప్రాసెసా? మిడ్ నైట్ అనేది డ్యూ ప్రాసెసా? నేను గాసిప్ని డిఫైన్ చేస్తలే, నేను రూల్ ఆఫ్ ది లాకి అగెన్స్ట్గా పోతలే, నేను ఇంటిమిడేషన్ని రిజెక్ట్ చేస్తున్నా. బట్ నేనేమంటున్నా అంటే అకౌంటబిలిటీకి మనం మద్దతు తెలపాలి కదా. డెమోక్రసీ అనేది చట్టాల మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఎవడికోడికి నమ్మకస్తుడు నేను ఉన్నా, ఆడికి లాయల్ ఉన్నా అని అంటే నడవదు కదా బ్రదర్. ఇవాళ ఎన్టీవీ, రేపు నువ్వు నేను. రాంగా? కరెక్టా రాంగా? ఇప్పుడు ఇక నేను ఏం మాట్లాడాలా? చట్టం మాట్లాడినా, పొలిటికల్ పాపరాజీ ఏందో మాట్లాడినా, ఆయన మాట్లాడితే సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారం ఎట్లయిందనన్నా, ఫేకా ఒరిజినల్ ఎట్లా మళ్ళీ గైడ్ లైన్స్ ఇటు మేము కోర్టుల కింద తెచ్చుకుంటాం పోయి. అందుకనే సోషల్ మీడియాలల్లో #ప్రెస్ ఫ్రీడమ్, #నో సెలెక్టివ్ లా, #తెలంగాణ డెమోక్రసీ అని చెప్పి వస్తాయి, #రూల్ ఆఫ్ లా అని కూడా వస్తుంది. మీడియా
తన పని దాన్ని చేసుకొని సార్ మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే చట్టబద్ధంగా నువ్వు పెట్టు, బట్ అకౌంటబుల్ ఉండు అంట. మేము మాట్లాడింది ఏమన్నా తప్పైతే ఉతికారేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.